అది కళల రాజధాని కాదు, వేశ్యల రాజధాని. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని రై, కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ కొలువే ఉన్న కర్మభూమిరా అమరావతి. అలాంటి పుణ్యస్థలాన్ని వేశ్యల రాజధాని అంటావురా? అవునరా, ఒళ్ళమ్ముకునే వేషాలు ఉండే చోట ఎవరు కట్టమన్న రాజధాని? రే, ఒళ్ళొమ్ముకున్న వాళ్ళు కాదురా వాళ్ళు. కన్న తల్లిలా భావించే నేల తల్లిని రాజధాని కోసం సమర్పించిన రైతు మాతృమూర్తులు వాళ్ళు. వేశ్యల రాజధాని అంటున్నావే, అదే అమరావతిలో మీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారని, ఆఖరికి మీ అధినాయకుడు కట్టుకున్న తాడేపల్లె ప్యాలెస్ కూడా ఆ వేశ్యల రాజధానిలో భాగమేనని గుర్తు రాలేదా? వాళ్ళిళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారని, మీ మాటలతో వాళ్ళు కూడా అవమానించబడతారని మీరు మర్చిపోయారా? సొంత బాబాయ్ హత్యకి న్యాయం చేయమని వేడుకున్న సునీతమ్మనే పట్టించుకోలేదు మా అన్న. ఆస్తి కోసం సొంత తల్లి చెల్లి మీద కేసు వేసి కోర్టుకు లాగినోడు మా అన్న. అలాంటి మా అన్నని గుడ్డి గంగిరెత్తులా పాలైపోయే మాకు ఆడవాళ్ళని గౌరవించే సంస్కారం ఉంటుందని ఎలా అనుకున్నావు? ఎత్ర నారేస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారు. అసెంబ్లీ సాక్షిగా మా భువనమ్మను అవమానించారు. ఇప్పుడు మీ సాక్షి ఛానల్ సాక్షిగా అమరావతి మహిళల్ని అవమానించారు. గుర్తు పెట్టుకోండి, ఆడదాని గోడు తగిలిన ఎవ్వడైనా కడుపుకి కూడు కూడా పుట్టని కర్మను అనుభవిస్తాడు.